దేవుని బిడ్డ, ఈరోజు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 1వ వచనం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను, సముద్రమును ఇకను లేదు అని రాయబడింది. దేవుని బిడ్డ, ఇప్పుడున్న ఈ భూమి, ఇప్పుడున్న ఈ ఆకాశం, వీటిని దేవుడు ఒకరోజు కాల్చేయబోతున్నాడు. కొత్త ఆకాశం కొత్త భూమి రాబోతుంది. దాని మీద ఇక సముద్రం ఉండదు. అసలు దేవుడు ఈ భూమిని ఎందుకు సృష్టిస్తున్నాడు, ఎందుకు కాల్చేస్తున్నాడు, ఎందుకు మొత్తం అంతా మళ్ళీ మారుస్తున్నాడు, ఈ విషయం గురించి మనం తెలుసుకోవాలి. మీరు ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చదివారనుకోండి, బైబిల్ స్టార్టింగే ఏమని ఉంటుంది అనంటే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని ఉంటుంది. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేవుడు ఆల్రెడీ ఒకసారి భూమిని ఆకాశాన్ని సృష్టించాడు. దేవుడు సృష్టించిన దాన్ని మళ్ళీ ఇక్కడ ఏం రాయబడిందంటే, ప్రకటన గ్రంథం 21:1లో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని అంటున్నాడు. దేవుడే స్వయంగా యెషయా గ్రంథం 65వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, నేను కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని సృష్టిస్తాను అని అంటాడు. చదువుతాను చూడండి, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వచనం. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరవబడును, జ్ఞాపకమునకు రావు అంటున్నాడు. నేను కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని సృజించుచున్నాను అని దేవుడు అంటున్నాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటి అని అంటే, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం, బైబిల్ ప్రారంభం వచనం. బైబిల్ ఓపెన్ చేస్తే ఫస్ట్ పేజ్లో ఫస్ట్ మాట ఏంటంటే, దేవుడు భూమి ఆకాశములను సృజించెను. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు మళ్ళీ అంటున్నాడు, నేను కొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను. ఇప్పుడు మనం దేవుడిని వెళ్ళి అడగాలి, అయ్యా ఆల్రెడీ నువ్వు భూమిని ఆకాశాన్ని సృష్టించావు, మళ్ళీ భూమి ఆకాశాలను కొత్తగా సృష్టిస్తానంటావు ఎందుకు అని మనం దేవుడిని అడగాలి. ఇప్పుడున్న ఈ భూమి, ఇప్పుడున్న ఈ ఆకాశం మంచిగా లేదా? ఇప్పుడున్న ఈ భూమి ఆకాశాలు బాగోలేదా? మీరు చెప్పండి. ఇప్పుడున్న ఈ భూమి, ఇప్పుడున్న ఈ ఆకాశం బాగోలేదా? మీలో చాలామంది మీరు పుట్టిన ప్రదేశం నుండి అసలు బయటికి వెళ్ళి ఉండరు. భూమిని ఆకాశాన్ని ఒకసారి పరిశీలన చేయాలి. మీరున్న ప్రదేశంలో ఎప్పుడు పుట్టిన దగ్గర నుండి చనిపోయేంత వరకు ఒకే ప్లేస్లో ఉండి ఒకే జీవితం జీవించడం మంచిది కాదు. మీరేం చేయాలో తెలుసా? ప్రపంచాన్ని చూడాలి. మీరు అమెరికాని చూడాలి, ఇజ్రాయెల్ దేశాన్ని చూడాలి, ఆస్ట్రేలియాని చూడాలి, కెనడాని చూడాలి, పాకిస్తాన్ని చూడాలి, ఆఫ్ఘనిస్తాన్ని చూడాలి, మొత్తం మిడిల్ ఈస్ట్ని చూడాలి, యూరప్ను చూడాలి, ప్రపంచాన్ని చూడాలి ఒకసారి. మీరు అసలు దేవుడు సృష్టించిన ఈ భూమిని, దాని యొక్క అందాల్ని చూడాలి. చూసిన తర్వాత మీరు చెప్తారు, ఈ భూమి చాలా బాగుంది కదా అని. సరే, ఇప్పుడు విషయం ఏంటి అని అంటే, దేవుడు ఎందుకు కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని మళ్ళా చేయాలి అని అనుకుంటున్నాడు? ఇప్పుడున్న ఈ పాత ఆకాశం, ఈ పాత భూమి, దేంట్లో అయితే మనం ఉంటున్నామో ఇది మంచిగా లేదా? దీన్ని ఎందుకు కాల్చేయబోతున్నాడు? దీన్ని ఎందుకు తీసేయబోతున్నాడు? దీని పట్ల ఎందుకు దేవునికి మంచి ఆలోచన లేదు? ఇది సృష్టింపబడినప్పుడు ఇది మంచిగా లేదా? ఉంది. యాక్చువల్గా దేవుడు మనకి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇలా, బైబిల్లో ప్రాముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఏది మనకి క్లియర్గా లేదు. చాలా ఇన్ఫర్మేషన్ బైబిల్లో లేదు. ఇప్పుడు ఈ బైబిల్లో 1189 అధ్యాయాలు ఉన్నాయి. ఈ అధ్యాయాలన్నీ చదవటానికే మన వాళ్ళకి 1-2 సంవత్సరాలు అయినా కూడా టైం సరిపోవట్లా. ఇంకా మనకు అర్థం కాని చాలా విషయాలు ఉన్నాయి. అసలు దేవుడిని ఎవరు సృష్టించారు? అసలు దేవుడు ఎట్లా వచ్చాడు? అది ఉందా బైబిల్లో? ఈ భూమిని దేవుడు ఎలా సృష్టించాడు? ఇక్కడ బైబిల్లో ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఏం రాయబడింది? ఆదియందు దేవుడు
భూమి ఆకాశములను సృజించెను. బిగినింగ్ని సృష్టించిందే దేవుడు, ఆదిని సృష్టించిందే దేవుడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. సృజించినప్పుడు ఏమైంది? దేవుడు సృష్టిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. 2వ వచనం, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అని రాయబడింది. భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను. దేవుడు దేన్ని సృష్టించినా కూడా అది చాలా అద్భుతంగా, చాలా మంచిగా ఉంటుంది. కొన్నిసార్లు కొంతమంది పనులు చేస్తే ఎట్లా ఉంటుంది అని అంటే, అది మంచిగుండినా చెడ్డగుండినా పని అయిపోవాలి అంతే, అట్లా చేసేస్తారు. అరే ఇలా కాదు ఇలా అని చెప్పామనుకోండి, దాన్ని ఎవడు చూస్తాడు పోనీ అంటారు. దేవుడు ఏదైనా చేశాడు అనుకోండి, దాన్ని ఇంకోసారి చూసుకుంటాడు. చూసుకుని దేవుడు ఏమనుకుంటాడంటే ఇది చాలా మంచిగా ఉంది అని అనుకుంటాడు. అంటే ఏదైనా దేవుడు సృష్టించాడు అని అంటే అది మంచిగుందా చెడ్డగుందా చూసుకుని, ఒకవేళ చెడ్డగా ఉంటే దాన్ని సరిచేస్తాడేమో. ఎందుకంటే ఈ ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు ఏది చేసినా దేవుడు దాన్ని చూసి ఇది చాలా మంచిగా ఉంది అని అన్నాడు. వెలుగు కలుగునుగాక అన్నాడు, ఇది చాలా మంచిగా ఉంది. చెట్లని, మొక్కల్ని, జంతువుల్ని చేశాడు, ఇది మంచిగా ఉంది. పక్షుల్ని చేశాడు, ఇది మంచిగా ఉంది. ఇలా ఏది చేసినా కూడా దేవుడు దాన్ని చూసి ఇది మంచిగా ఉంది అని అంటాడు. కానీ ఇక్కడ రాయబడింది భూమి నిరాకారంగా శూన్యంగా ఉంది. అలాగా దేవుడు ఏమన్నా సృష్టిస్తాడా? దేవుడు దేన్నైనా నిరాకారంగా అంటే ఆకారం లేకుండా శూన్యంగా సృష్టిస్తాడా? సృష్టించడం. కారణం ఏంటి అని అంటే, దేవుడు భూమిని ఆకాశాలని సృష్టించినప్పుడు అవి చాలా బాగున్నాయి. మీకు ఒక వచనం చదువుతా. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనం. ఆ వచనం చదువుతాను. మీ బైబిల్స్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనం. ఇక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచెను. నిరాకారముగా నుండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించెను. ఆయన సెలవిచ్చున్నదేమనగా, యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేడు అని రాయబడింది. మీరు దేవుడిని వెళ్ళి అడగాలి, ప్రభువా నువ్వు ఆది యందు భూమిని ఆకాశాలని సృష్టించావు, కానీ అది నిరాకారంగా శూన్యంగా ఉందని బైబిల్ చెబుతుంది. నువ్వెందుకు నిరాకారంగా శూన్యంగా భూమిని సృష్టించావు అని అడిగితే అప్పుడు దేవుడు ఏం చెబుతాడు అని అంటే, లేదు నేను భూమిని సృష్టించినప్పుడు నిరాకారంగా శూన్యంగా లేదు, అది నివాసయోగ్యంగా ఉంది అని అంటాడు. నివాసయోగ్యంగా అంటే మనుషులు దానిలో నివసించేటట్లుగానే దేవుడు సృష్టించాడు. కానీ తర్వాత అది నిరాకారంగా శూన్యంగా అయిపోయింది అని అంటే దేవుడే చేశాడు. ఎందుకు చేశాడు? దానికి ఒక ఆన్సర్ ఉంది. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను అని రాయబడింది. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం ఏం చెబుతుంది అని అంటే, ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము ఆ వరదలో మునిగి నశించిపోయిందంట. నశించిపోవటం అంటే ఏంటి అంటే, ఇక అది రిపేర్ చేయలేని అంతగా నాశనం అయిపోవటం. ఇక అది పనికిరాదు నశించిపోవటం అంటే. చాలామంది ఏమనుకుంటారు అని అంటే, నోవాహు జలప్రళయం అప్పుడు భూమి నశించిపోయింది అని అనుకుంటారు. కాదు. నోవాహు జలప్రళయం అప్పుడు ఏం జరిగింది? దేవుడు నోవాహుని వాడ సిద్ధం చేయమన్నాడు. వాడ దాదాపుగా 100 సంవత్సరాలు పట్టింది వాడ తయారు చేయటానికి. నోవాహు వాడని సిద్ధం చేశాడు.
ఆ ఓడలోకి నోవాహు భార్య, నోవాహు ముగ్గురు కుమారులు, నోవాహు కోడళ్ళు వెళ్ళారు. భూమి మీద ఉన్న జంతువులు, పక్షులు, పాకేవి అన్నీ కూడా జతలుగా అందులోకి వెళ్ళిపోయినాయి. తర్వాత డోర్ వేయబడింది. తర్వాత 40 రోజులు వర్షం పడింది. ఆ నీళ్ల చేత భూమి మొత్తం నిండిపోయింది. ఈ మధ్యకాలంలో శాస్త్రవేత్తలు మౌంట్ ఎవరెస్ట్ అంటే ఎత్తైన శిఖరం, అది ఇప్పుడున్న భూమి మీద ఉన్న శిఖరాలన్నిట్లో, కొండలన్నిట్లోకెల్లా, పర్వతాలన్నిట్లోకెల్లా మౌంట్ ఎవరెస్ట్ అనేది ఎత్తైన పర్వతం. ఆ ఎత్తైన పర్వతం పైన, శిఖరం పైన ఆ రాళ్ల మీద కొన్ని గవ్వలు కనుక్కున్నారు. గవ్వలు, సముద్రం ఒడ్డున దొరికే గవ్వలు, అలాగే నత్తలు, వాటి ఆనవాళ్ళు కనుక్కున్నారు. చేపల యొక్క ముద్రలు కనుక్కున్నారు. ఏ సముద్రంలో ఉన్న ఏ గవ్వలు, ఏ నత్తలు ఏవి కూడా మౌంట్ ఎవరెస్ట్ మీదకి వెళ్ళవు. మౌంట్ ఎవరెస్ట్ మీద ఆ చలికి అక్కడ అవి ఉండవు. సముద్రంలో ఉండేవి అక్కడ ఉండవు. కారణం ఏంటి? ఫాసిల్స్ అంటారు వాటిని. వాటి యొక్క ముద్రలో ఆ మౌంట్ ఎవరెస్ట్ యొక్క ఆ ఎత్తైన పర్వతం యొక్క రాళ్ల మీద గుర్తులుగా పడిపోయి ఉండటాన్ని ఫాసిల్స్ అంటారు. వాటిని బట్టి శాస్త్రవేత్తలు ఏం చెప్పారు అని అంటే, ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితము ఈ భూమి మీద ఒక జలప్రళయం వచ్చింది. ఆ జలప్రళయంలో ఉన్న ఈ యొక్క సముద్రంలో ఉండాల్సిన ఆ గవ్వలు వచ్చేసి మౌంట్ ఎవరెస్ట్ దగ్గర ఆ నేలకి అది అతుక్కుపోయినాయి అని చాలామంది చెబుతారు. మరి అలాంటి జలప్రళయం ఎప్పుడు వచ్చింది అని అంటే నోవాహు కాలంలో వచ్చింది. నోవాహు కాలంలో జరిగిన జలప్రళయాన్ని బట్టి ఎత్తైన ప్రతి పర్వతం కూడా ఆ నీళ్ళల్లో మునిగి నశించిపోయింది. మునిగిపోయింది. నన్ను క్షమించండి, మునిగిపోయింది. భూమి నశించిపోలా. నీళ్ల చేత భూమి కప్పబడింది. తర్వాత నోవాహు వాడ నీళ్ళ మీద తేల్తానే ఉంది. 40 రోజుల తర్వాత వర్షం ఆగిపోయింది. ఇక ఆ తర్వాత నుంచి 150 రోజులు ఆ నీళ్లు తగ్గుతా వచ్చినాయి. మొత్తానికి సంవత్సరం పట్టింది భూమి ఎండిపోవటానికి. సంవత్సరం పాటు నీళ్లు భూమి మీద ఉన్నాయి. 40 రోజులు పగలు రాత్రి కొండపోతగా పడిన వర్షపు నీళ్లతో భూమి నింపబడితే ఆ నీళ్ళన్నీ ఎండిపోవటానికి 40 రోజులు సంవత్సరం టైం పట్టింది. సంవత్సరం తర్వాత నోవాహు వాడలో నుంచి బయటకు వచ్చి చూస్తే మొక్కలు మొలిసింది భూమి మీద. మొక్కలు ఉన్నాయి. మొక్కల్ని నోవాహు వాడలోకి తీసుకెళ్ళా. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రతి చెట్టు, ప్రతి మొక్క, ప్రతి గడ్డి అంతా కూడా సంవత్సరం పాటు నీళ్ళలో ఉంది. నీళ్లు ఎండిపోయిన తర్వాత ఈ భూమి మీద తిరిగి అవి చిగుర్చినాయి. అయితే నోవాహు జలప్రళయంలో భూమి నశించిపోలేదు. నశించిపోవటం అంటే ఏంటి? సముద్రంలో ఉన్న చేపలు చచ్చిపోవాలి, భూమి మీద ఉన్న మొక్కలు నశించిపోవాలి. భూమి పనికి రాకుండా పోతే దాన్ని నశించిపోవటం అంటారు. భూమి నిరాకారంగా అవటం అంటారు. భూమి శూన్యంగా అవటం అంటారు. కానీ నోవాహు కాలంలో వచ్చిన వరద భూమిని నిరాకారంగా చేయలేదు, శూన్యంగా చేయలేదు, నశింపజేయలేదు. మరి పేతురు ఏమంటున్నాడు? పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో, ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను అంటున్నాడు. పేతురుకెళ్ళి మీరు చెప్పాలి, పేతురు ఏ నీళ్ల వలన ఎప్పుడున్న లోకమో ఏ వరదలో మునిగి నశించింది అని మీరు పేతురుని అడగాలి. అప్పుడు పేతురు క్లారిటీ ఇస్తాడు. పేతురు దేని గురించి చెప్తున్నాడు అని అంటే, కొన్ని కోట్ల సంవత్సరాల క్రితము దేవుడు ఈ భూమిని సృష్టించాడు. అప్పటికి ఆదాము లేడు, అవ్వ లేదు. అప్పటికి ఇప్పుడున్నవి ఏవి ఆ సృష్టిలో లేవు. అప్పుడు ఆ కాలంలో ఆదాము సృష్టింపబడి ఇప్పటికి ఎన్ని వేల సంవత్సరాలు? నేను మళ్ళీ చెబుతున్నా. ఆదాము దగ్గర నుండి అబ్రహాము కాలం వరకే 2000 సంవత్సరాలు. అబ్రహాము కాలం నుండి యేసు ప్రభు కాలం వరకే 2000 సంవత్సరాలు.
యేసు ప్రభు కాలం నుండి ఇప్పటి మన వరకు 2000 సంవత్సరాలు. అంటే టోటల్గా ఎన్ని వేల సంవత్సరాలు అవుతుంది ఆదాము నుండి మన వరకు? కేవలము 6000 సంవత్సరాలు మాత్రమే. ఈ 6000 సంవత్సరాల్లో మనం మానవుల్ని ఈ భూమి మీద చూడటం స్టార్ట్ చేసాం. అంతకుముందు ఆదాము కాలంలో నేను ఎప్పుడు చెబుతా ఉంటా, డైనాసార్లు అనేవి ఆదాము కాలంలో లేవు. మరి డైనాసార్లు ఎప్పుడున్నాయి? డైనాసార్లు ఉన్నాయి ఒకప్పుడు ఈ భూమి మీద, అవి జీవించినాయి, వాటి ఆనవాళ్ళు ఉన్నాయి. అవి ఎప్పుడు అని అంటే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే. భూమిని బాగా తవ్వుతా ఉంటుంటే అక్కడక్కడ మనకి కొన్ని ముత్యాలు కనపడతాయి. నేను పేపర్లో ఒకసారి చదివాను. ఆ ముత్యం యొక్క కాలాన్ని కార్బన్ టెస్ట్ చేస్తే ఆర్కియాలజిస్టులు ఏం చెప్పారు అని అంటే, ఈ ముత్యము 50,000 కోట్ల సంవత్సరాల క్రితం ముత్యము అని అన్నారు. 50,000 కోట్ల సంవత్సరాల క్రితం ముత్యము అని అంటే అప్పుడు ఆదామే పుట్ల అన్ని కోట్ల సంవత్సరాల క్రితం. ఆదాము అప్పుడు పుట్ల, ఆదాము పుట్టి 6,000 సంవత్సరాలే అవుతుంది. మరి అంతకుముందు ఆ ముత్యాన్ని ఎవరు వాడారు? డైనాసార్లను తీసుకోండి. భూమి తవ్వకాల్లో డైనాసార్లు ఎముకలు బయటపడుతున్నాయి. అన్ని సంవత్సరాల క్రితం ఈ కార్బన్ టెస్టింగ్ చేస్తే అవి కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఒకప్పుడు డైనాసార్లు ఉండే. అప్పుడు మానవుడు ఈ భూమి మీద లేడు. ఈ భూమి మీద దేవుడు ఎవరిని పెట్టాడో ఎవరికి తెలియదు. అసలు మనకు తెలియదు.